హలో ఎవ్రీవన్. ఈరోజు నేను అండర్ జేఎన్టీహెచ్ ఫస్ట్ బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ 1 మీన్స్ ఇప్పుడు మనం మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అని పిలుస్తున్నాం. ఈ సబ్జెక్ట్ యూనిట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం టాపిక్స్ ఉంటాయి, ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఏ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను. సో first I'm starting with first unit. First unit is matrices. In the matrices, first topic is rank of a matrix by using echelon form and normal form. So every time one question compulsory coming from rank of a matrix by echelon form and normal form. అందుకే దీనికి 5 స్టార్ ఇచ్చాను. నెక్స్ట్ టాపిక్ 2 ఇన్వర్స్ ఆఫ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ బై గాస్ జోర్డాన్ మెథడ్. ఇది మీరు చేయగలిగితే చేయండి, లేదు అంటే నెక్స్ట్ టాపిక్ 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఈ టాపిక్ కూడా మీకు కంపల్సరీ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్. సో ఈ నాన్ హోమోజీనియస్ నుంచి మీకు 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్? నో సొల్యూషన్, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్. ఒకవేళ ఇక్కడ ఏమైనా మేము చేయలేము మేడం, క్యాల్సీతో చేయగలం అనుకున్న వాళ్ళు, then you can choose the Gauss Seidel method. So from the first unit. సో ఫస్ట్ యూనిట్లో టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్లో మీకు 2 5 స్టార్ టాపిక్స్ ఉన్నాయి. వన్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై ఎక్లోన్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్, 2 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఫస్ట్ యూనిట్ నుంచి. సో నేను ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసి మీకు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఇవే క్వశ్చన్స్ ఇవే నంబర్స్ వస్తాయి అని కాదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను తయారు చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ for long answer from unit 1. Okay, so first question, find the rank of a matrix by using echelon form. So 4 by 4 matrix icharu, you can find the echelon form and a rank of a matrix. Second question, reduce the matrix into normal form and find its rank where a equal to, it is also 4 by 4 matrix. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 4 by 4 మ్యాట్రిసెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఎక్లోన్ ఫామ్ వస్తే నార్మల్ ఫామ్ కూడా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ కూడా దెన్ మ్యాట్రిక్స్ రెడ్యూస్ ఇంటూ ది నార్మల్ ఫామ్, ఇట్ ఈస్ ఆల్సో 4 by 4 మ్యాట్రిక్స్. సో ఇది ఫస్ట్ పార్ట్లో ఒక క్వశ్చన్గా అడగడానికి ఛాన్స్ ఉన్న ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని మీకు శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ టైప్ క్వశ్చన్. Find the values of p and q so that the equations 2x plus 3y plus 5z is equal to 9, 7x plus 3y plus 2z is equal to 8, 2x plus 3y plus pz is equal to q have no solution, unique solution and infinite number of solution. అంటే ఏ వాల్యూస్ దగ్గర pకి ఏ వాల్యూ దగ్గర నో సొల్యూషన్, p and q both, p and q ఏ వాల్యూస్ దగ్గర నో సొల్యూషన్ వస్తుంది, p and q ఏ వాల్యూస్ దగ్గర యూనిక్ సొల్యూషన్ వస్తుంది, p and q ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఏ వాల్యూస్ దగ్గర వస్తాయి. మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, జస్ట్ ఎక్లోన్ ఫామ్కి రెడ్యూస్ చేసి ఏ వాల్యూ దగ్గర నో సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ యూనిక్ సొల్యూషన్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి, ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అవుతూ దెన్ ఆర్ ఇస్ లెస్ దాన్ ఎన్ అయితే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఏ వాల్యూస్కి ఆ సొల్యూషన్ వస్తుందో రాయాలి. సేమ్ అలాంటిదే ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిస్కస్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ జెడ్ మ్యూ the simultaneous equations x plus y plus z is equal to 6, x plus 2y plus 3z is equal to 10, x plus 2y plus zy is equal to mu have no solution, unique solution, infinite number of solutions. So ఇవి మీకు బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బై అప్లయింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ టు సాల్వ్ ఈక్వేషన్స్ 2x plus 3y minus z is equal to minus 1, x plus 4y plus 5z is equal to 25, 3x minus 4y plus z is equal to 2. So, ఇవి సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ రాసుకొని ఎక్లోన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి సొల్యూషన్ గాస్ జోర్డాన్ మెథడ్ అంటే మీన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే వీ కెన్ గెట్ ద సొల్యూషన్. అదర్వైజ్ we are writing it is inconsistent, no solution. So rank of a equal to rank of ab, it is equal to number of unknowns, then solution is unique solution find out cheyali. Ledu rank of a equal to rank of ab but it is less than n aithe number of unknowns aithe infinite number of solutions vastayani. Same non homogeneous ki ela chestamo గాస్ జోర్డాన్ మెథడ్ కూడా అదే ప్రొసీజర్. గాస్ జోర్డాన్ అనగానే కన్ఫ్యూజ్ అవ్వద్దు. then we can use the non homogeneous system and solve it. Next, apply 7th question, apply Gauss elimination method to solve the equation. ఇక్కడ Gauss elimination method అంటే again ax is equal to b, solve it for x y z directly. ఇక్కడ ర్యాంక్ తోను n తోను ఎలాంటి పని లేదు. then we can write a augmented matrix ab and find the echelon form, again write ax is equal to b, then we can find the solution for xyz directly. So Gauss elimination అనగానే ఇది నాకు రాదు అనుకోవద్దు. సేమ్ ప్రొసీజర్ బట్ ఆర్ తోను n తోను ఎలాంటి పని లేకుండా డైరెక్ట్ గా మీకు సొల్యూషన్ వచ్చేస్తాయి xyz వాల్యూస్. నెక్స్ట్ 8th, show that the equations x plus y plus z is equal to 6, x plus 2y plus 3z is equal to 14, x plus 4y plus 7z is equal to 30 are consistent and solve them. కన్సిస్టెంట్ అంటే ఏంటి మనకు తెలుసు. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే కన్సిస్టెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో రాసుకొని ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని రెడ్యూస్ ఇంటూ ది ఎక్లోన్ ఫామ్ చేసి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి వచ్చింది అనుకోండి కన్సిస్టెంట్ అవుతుంది. సో కన్సిస్టెంట్ అయితే XYZకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సొల్యూషన్ యూనిక్ కావచ్చు లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కావచ్చు. నెక్స్ట్ 9th question, show that the only real number for which the system x plus 2y plus 3z is equal to ax, 3x plus y plus 2z is equal to ay, 2x plus 3y plus z is equal to az has no zero solution is 6 and solve them when a is equal to 6. So ఈ type of questions కూడా ఇంపార్టెంట్ ఫ్రమ్ హోమోజీనియస్. సో మీకు ఏ ప్లేస్లో బి ఉండొచ్చు, పి ఉండొచ్చు లేదా ల్యాండా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఏమైంది ఎక్స్ టర్మ్స్ రెండు ఉన్నాయి మీన్స్ ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది. సో హియర్ యూ కెన్ రైట్ ద ఈక్వేషన్ 1 మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 0 అంటే homogeneous system అవుతుంది. ఈక్వల్ టు 0కి రాసుకొని then you can find the value of a. సో దట్ వాల్యూ ఆఫ్ ఏ మస్ట్ బి ఒక వాల్యూ ఖచ్చితంగా 6 అయి ఉండాలి. ఆ 6ని తీసుకొని మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. హోమోజీనియస్ సిస్టమ్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ట్రివియల్ అండ్ నాన్ ట్రివియల్. ట్రివియల్ అంటే జీరో సొల్యూషన్, నాన్ ట్రివియల్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ద ర్యాంక్ ఈస్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే ట్రివియల్ సొల్యూషన్ వస్తుంది. ర్యాంక్ ఆఫ్ ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది ర్యాంక్ ఆఫ్ ఏబి, సిస్టమ్ ఈజ్ హోమోజీనియస్ కాబట్టి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ less than number of unknowns అయితే infinite number of solutions. Before that you can find the a value. ఎలా a value find out చేయాలి అంటే సో మనకి రెండు వేస్ ఉంటాయి. ఒకటి ఎక్లోన్ ఫామ్ తీసుకోవచ్చు, లేదు అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు ది 0 if the coefficient matrix is singular, the system has solution for homogeneous. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి కూడా డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 యూ కెన్ ఫైండ్ ద స్మాల్ ఏ వాల్యూ. ఆ ఏ వాల్యూస్లో ఒకటి ఖచ్చితంగా 6 అయి ఉండాలి. ఆ 6ని తీసుకొని మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్
సో ఇవేంటి హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఎందుకు? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని ఎలా సాల్వ్ చేస్తాం? ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ ఉంటే 0 సొల్యూషన్, లెస్ దాన్ ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్ రాస్తాం. నెక్స్ట్, solve the system of equations 10x plus y plus z is equal to 12, 2x plus 10y plus z is equal to 13, 2x plus 2y plus 10z is equal to 14 by Gauss Seidel method. సో మీరు గాస్ సీడెల్ మెథడ్ కావాలి చెయ్యాలి అంటే ఖచ్చితంగా క్యాల్సి యూస్ చేయాలి. ఈ మెథడ్ని ఎప్పుడు అప్లై చేస్తాం? ద సిస్టమ్ ఇస్ డయాగ్నల్లీ డామినెంట్. అంటే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ పెద్దగా ఉంది, ఇక్కడ వై కోఫిషియంట్, ఇక్కడ జెడ్ కోఫిషియంట్ పెద్దగా ఉంది కంపేర్ టు ది అదర్ కోఫిషియంట్స్. కాబట్టి ఇలాంటి కేసెస్లో గాస్ సీడెల్ మెథడ్ అప్లై చేస్తాం. సో ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్, వై వాల్యూ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్, జెడ్ వాల్యూ ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ తీసుకొని XYZ వాల్యూస్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తాం. ఇదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఏ టాపిక్స్ని పర్ఫెక్ట్గా చేయగలరో ఆ టాపిక్స్ చూస్ చేసుకొని ఆ టాపిక్స్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. ఈవెన్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఎలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందో, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎలా అడగడానికి అవకాశం ఉంటుందో జస్ట్ శాంపుల్కి మీకు ఇక్కడ ఇచ్చాను.